శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సంక్రాంతి పండుగ అంటేనే గొబ్బమ్మలు, గంగిరెద్దు విన్యాసాలు, హరిదాసు కీర్తనలు, పిండి వంటలు గుర్తొస్తాయి. సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి హైదరాబాద్ జనం సొంత ఊరికి వెళ్తుంటారు. అయితే పండుగ సందర్భంగా సొంతూరికి వెళ్లలేని వారు సిటీ జనం శిల్పారామంలో ఎంజాయ్ చేస్తుంటారు. పల్లెటూరు వాతావరణంలో పిల్లలతో వచ్చి సందడి చేస్తారు. 3 రోజుల పాటు శిల్పారామంలో సంక్రాంతి పండుగ సంబరాలు జరగనున్నాయి. వేడుకలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు సందడిగా మారాయని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ చూస్తే మాత్రం ఇక్కడ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. శిల్పారామం మొత్తం అంతా కూడా విలేజ్ లో ఏ రకంగా అయితే సంక్రాంతి సంబరాలు చేసుకుంటారో అలాంటి అట్మాస్ఫియర్ ప్రతి ఏడాది కూడా ఇక్కడ శిల్పారామంలో కూడా మాత్రం మనకు కనిపిస్తూ ఉంటది. ఈరోజు చూసుకుంటే మాత్రం క్రౌడ్ అంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇక్కడికి వచ్చారు. అయితే 3 రోజుల పాటు కూడా ఈ యొక్క సంక్రాంతి పండుగ నేపథ్యంలో శిల్పారామంలో మనకు పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది. ఎవరైతే సిటీ జనం సొంతూరులకు వెళ్ళిన వారు ఉంటారో వాళ్ళంతా కూడా పిల్ల పాపలతో చంటి పిల్లలతో అందరూ వచ్చి ఆ శిల్పారామంతో ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేస్తారు. ప్రజెంట్ మనం వీడియో చూస్తున్నాం కదా, డూడు బసవన్నలు తో విన్యాసాలు కూడా చేస్తున్నారు. సంక్రాంతి పండుగ అంటేనే కోడి పందాలు, పిండి వంటలతో పాటు పశువుల పండుగ అని చెప్పుకోవచ్చు. అంటే మేజర్ గా సంక్రాంతి పండుగ అంటే రైతుల పండుగ, మేజర్ గా పశువులను కూడా పూజిస్తారు కాబట్టి డూడు బసవన్నలు, హరిదాస కీర్తనలతో పాటు పిండి వంటలు కూడా ముఖ్యంగా సంక్రాంతి పండుగను కూడా కలిసి ఉంటుంది. కాబట్టి మరి సంక్రాంతి పండుగ అంటేనే ఇటు పెద్ద పిల్లలతో పాటు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. మరి శిల్పారామంలో కూడా సంక్రాంతి పండుగ వాతావరణం కూడా కనిపిస్తుంది. ఎవరైతే సిటీ జనం సొంతూళ్ళకి వెళ్ళని వారు ఉంటారో వాళ్ళంతా కూడా పిల్ల పాపలతో అంతా కూడా శిల్పారామంకి వచ్చి పల్లెటూరు వాతావరణాన్ని కూడా శిల్పారామంలో ఎంజాయ్ చేయడానికి ఇక్కడ పెద్ద ఎత్తున వస్తారు. ఇక్కడ చూస్తున్నా కూడా డూడు బసవన్న విన్యాసాలతో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా పబ్లిక్ అంతా కూడా తిలకిస్తున్నారు. డూడు బసవన్నల విన్యాసాలు అయితే మాత్రం మేజర్ గా మనకు ఎవ్రీ సంక్రాంతి గానీ ఎక్కువగా విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో అంటే విలేజ్ లో మాత్రం మేజర్ గా డూడు బసవన్లు గానీ హరిదాస కీర్తనలు గానీ సన్నాయి సంబంధించి సౌండ్స్ గానీ కూడా ఎక్కువగా కనిపిస్తాయి. మరి అదే అట్మాస్ఫియర్ కూడా ఇక్కడ పల్లె టూరు వాతావరణం కూడా శిల్పారామంలో కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కూడా పబ్లిక్ అంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విన్యాసాలను కూడా తిలకిస్తున్నారు. కొంతమంది వేషధారులు కూడా సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరూ కూడా అలరిస్తున్న డూడు బసవన్న విన్యాసాలతో ఇక్కడ చూపర్లందరూ కూడా ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇటు ఒకవైపు వాళ్ళు సౌండ్ చేస్తూనే మరోవైపు డూడు బసవన్న విన్యాసాలు అయితే మనం ప్రత్యేకంగా ఇక్కడ చూస్తున్న పరిస్థితి. ఒకవైపు పండుగ వస్తాం సార్, సంక్రాంతి పండుగ వస్తాం, ఇలా పట్టుకొని ఏడాదికి ఒకసారి వస్తాం సంక్రాంతి పండుగ. అంటే ఎట్లా ట్రైన్ అప్పిస్తారా డూడు బసవన్నకి? ఎట్లా ట్రైన్ అప్పిస్తారా? ఎట్లా చేస్తారు మీరు? అంటే డిసిప్లిన్ తీసుకొస్తాం, దానికి చిన్నప్పటి సంది చిన్న లేకపోతే 2 సంవత్సరాల సంది సంవత్సరం దూడ సంది దాని ఆట గురువు ఉంటుంది, దాని గురువు ఉంటాడు, గురు కాడ ఆట నేర్పించుకొస్తాం. దాని అన్ని చదువు మన చిన్నపిల్లలకి చదువు పెట్టి చెప్తాడు, దానికి చదువు చెప్తాడు మా గురువు. దానికి బుద్ధి నేర్చుకుంటాం, దానికి చదువు నేర్పించినాక మేము మళ్ళీ పట్టుకొచ్చుకొని మీ ఇంటికి తిప్పుకుంటున్నాం. ఇట్లా ప్రోగ్రాములకు ఇప్పుడు సంక్రాంతి పండుగ కానీ దసరా అప్పుడు అని ఎక్కువ సంక్రాంతి పండుగ ఎక్కువ వస్తాయి సార్. గంగిరెడ్లు సంక్రాంతి పండుగ ఏడాది పండుగకు గంగిరెడ్లు సంక్రాంతి కనబడతాయి, ఎప్పుడు కనబడాయి ఎక్కువ సంక్రాంతికి ఎక్కువ. సంక్రాంతికి ఎందుకంటే సంక్రాంతి పండుగ ఏంటంటే శంకరుడు పార్వతి నందేశ్వరుడు నవధాన్యాలు పెట్టి దాని కాళ్ళు కడిగి బొట్టు పెట్టి దాన్ని పూజిస్తారు బసదేవునికి. సంక్రాంతి పండుగ అంటే ఇప్పుడు మంచి మీద ఏదున్నా కీడున్నా ఏదున్నా సంక్రాంతి పండుగ మంచి మీద ఉన్నా కానీ దాన్ని కాలుగాడి బొట్టు పెట్టి దాన్ని పుణ్యం చేస్తే గోగుమాత నందేశ్వరుడు పుణ్యం చేస్తే అన్ని మనవి పోతాయి. ప్రతి సంవత్సరం వస్తారు ఇక్కడికి డూడు బసవన్న విన్యాసాలు చేయడానికి? ప్రతిసారి శిల్పారామంకి వస్తారా మీరు? ప్రతిసారి వస్తాం, సంవత్సరం వస్తాం సార్. ఏడాదికి ఒకసారి సంవత్సరం వస్తున్నాం. ఎట్లా ఉంది ఇక్కడ క్రౌడ్? ఎట్లా ఉంది? ఎక్కువ ఈ సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఎట్లా ఉంది ఇక్కడ క్రౌడ్? బాగా వస్తారా? మంచిగా వస్తుంది సార్, జనాలకి ఈసారి బాగా వస్తారు. అంటే ఎక్కువ హైదరాబాద్ సిటీ జనానికి ఎక్కువ తెలియదు కదా ఊళ్ళో పండుగ వాతావరణం ఎట్లా ఉంటది ఏందని. ఎక్కువ తెలియదు కాబట్టి శిల్పారం వస్తున్నాడు. ఇక గంగేదులు ఉంటాయి, అవి ఉంటాయి, అని గంగేదులు ఉంటాయి చూద్దామని చాలా మంది వస్తారు, చాలా మంది వస్తారు. మన ఇవాళ అంటే మస్తు చాలా వస్తారు. ఇంకా ఇలా భోగి పండుగ కదా సార్, చాలా బాగున్నాయి, చూడడానికి వచ్చాం మేము. సంక్రాంతి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేమా గుట్ట నుంచి వచ్చాం, ఆలూన్ కాలనీ. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారా శిల్పారామం? ప్రతిసారి వస్తాము, పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడల్లా వచ్చేస్తుంటాము. బాగా మంచిగా అనిపిస్తుంది కాబట్టి వచ్చేస్తుంది ఇక్కడికి. అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
మొత్తానికి శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. అయితే ఎవరైతే సొంతూరులోకి వెళ్ళిన వారు ఉంటారో వాళ్ళంతా కూడా శిల్పారామంకి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తెలంగాణ వ్యాప్తంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా శిల్పారామానికి కూడా చాలా మంది ఇక్కడ గ్రామీణ వాతావరణం ఎలా ఉంటుందో ఆ రకంగా కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఎవరైతే సిటిజన్ సొంతూరులో పండుగ చేసుకునే వారు ఉంటారో వాళ్ళంతా కూడా శిల్పారామంకి వచ్చి ఇటు పిల్లా పాపలతో అందరూ కూడా సంక్రాంతి పండుగను మొత్తం శిల్పారామంలో ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తానికైతే ఇటు శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అంబరాలు అంటున్నాయని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ సాగర్తో సతీష్, జీ తెలుగు న్యూస్, శిల్పారామం నుంచి.